అందరికీ నమస్కారం. నేను మీ మధురి రంగసాయిరెడ్డి, అడ్వకేట్. మనము రోజు వార్తల్లో చూస్తుంటాము లాకప్ డెత్. అంటే పోలీస్ స్టేషన్లో ఉండే లాకప్లో అక్కడ ఉండే ఖైదీలు అనుమానాస్పదిలో చనిపోవడం. క్లియర్గా వినండి, అనుమానాస్పద స్థితిలో చనిపోవడం. పోలీసులు కొడితే చనిపోయారా, లేదా అంతకుముందే వాళ్ళకున్న వ్యాధుల కారణంగా చనిపోయారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. థర్డ్ డిగ్రీ వల్ల చనిపోయారా? ఏది ఏమైనప్పటికీ పోలీస్ స్టేషన్లోకి ఒక ఖైదీని తీసుకొచ్చేటప్పుడు ఏదైతే వైద్య పరీక్షలు చేయించాలి, అలాగే మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచేటప్పుడు వైద్య పరీక్షలు చేయాలి, తర్వాత రిమాండ్కు పంపించాలి. ఇది సిఆర్పిసి 1973లో ప్రొసీజర్. అయినా పోలీసులు కొడుతున్నారా, ఆ దెబ్బలతోనే చనిపోతున్నారా, లేదా ఆ అవమానంతో బయటకు వచ్చి చనిపోతున్నారా అనేది ఒక కొరకరాని కొయ్యలాగా తయారైన పరిస్థితి. ఇక్కడ ప్రజలకు మేము చెప్పదలుచుకున్నది ఒకటే: చట్ట పరిధిలో పోలీసులకు కొట్టే అర్హత లేదు. ఒకవేళ పోలీసులు మిమ్మల్ని చట్ట వ్యతిరేకంగా కొడితే దాన్ని మీరు అవమానంగా భావించద్దు అని మేము చెప్పలేము. తప్పనిసరిగా అవమానం ఉంటుంది. ఆ అవమానంపై మీరు పోరాటం చేయాలా, న్యాయ పోరాటం చేయాలా? ఏ పోలీస్ ఆఫీసర్ అయితే మిమ్మల్ని కొట్టారో వాళ్ళ ఉద్యోగం పోయేంత వరకు, వాళ్ళు జైలు పాలయ్యేంత వరకు మీరు పోరాటం చేయాలే. కానీ అవమానం జరిగిందని మీరు మీ న్యాయ పోరాటాన్ని వదిలి మీ ఓటమిని అంగీకరించి పెట్రోల్ పోసుకొని లేదా ఇంకొక విధంగా చనిపోవడం అనేది ఆత్మహత్య. చాలా దారుణమైన పరిస్థితి. మీ మీద కేసు పెట్టినంత మాత్రాన మీరు నిందితులు కాదు, మీరు ఒక అనుమానితులు మాత్రమే. కోర్టు తీర్పు ఇచ్చినప్పుడే మీరు నిందితులు, మీరు నిజంగా తప్పు చేశారని. పోలీసులు కాదు. కొట్టారు, పోలీసులు కొట్టారంటే మాత్రం మీకు ఎల్లవేళలా ప్రజా సంకల్ప వేదిక మీకు న్యాయ సలహాలు అలాగే న్యాయ సేవలు అందించడానికి ఉంటుంది. కాబట్టి మమ్మల్ని సంప్రదించండి, న్యాయ సేవ పొందండి. అంతేగాని తొందరపాటు నిర్ణయాలతో ఇటు మీకు, మీ కుటుంబాలకు, అలాగే సమాజానికి మీరు చనిపోయి తీరని లోటు తీసుకురావద్దని మరీ కోరుతున్నాము. ధన్యవాదాలు.